హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సత్యమే వజయతే. రచన ఎస్ సూరి గారు. ఇక కథలోకి వెళ్దామా? నేను మొన్ననే కళాశాల రాక్షసిని శాశ్వతంగా వదిలించుకుని రైల్లో పడ్డాను. నాకు గట్టి నమ్మకం లిటరేచర్లో యూనివర్సిటీ ఫస్ట్గా వస్తానని. అందువల్ల నా ఉత్సాహం చాలా ఉధృతంగా ఉంది. సంఘం దృష్టిలో నేను నిరుపేదని. నా దుస్తులు కూడా అంతకంటే లోతుకు చూడలేని వారికి అదే అభిప్రాయాన్ని ధృవపరుస్తాయి. నేను బెజవాడ వచ్చి సినిమా హామ్లెట్ చూసి ఇంటికి పోవాలి. ఇప్పుడు చూడకపోతే ఈ మహాదృష్టం మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది? అవకాశాలను వదులుకునే మందబుద్ధి కాదు నాది. మరి సత్యనారాయణపురం స్టేషన్లో దిగాను రైలు. పరధ్యానంగా జేబులోకి టికెట్ కోసం చెయ్యి పోనిచ్చాను. చెయ్యి జేబులో టికెట్ వెతుకుతుంటే కన్ను సెకండ్ క్లాస్ పెట్టె ముందు జనాన్ని తోసుకుని ఎక్కుతున్న ఒక పెద్ద మనిషి జేబులో పర్సును కొట్టేస్తున్నా దొంగ మీద పడింది. గభాల్న వెళ్ళి చటుక్కున పర్సుతో పాటు చెయ్యిని పుచ్చుకున్నాను. పట్టుకోవడం టప్ టప్ అని 4 బాదటం ఒకేసారి జరిగాయి. కొందరు ప్రయాణికులు కూడా శ్రద్ధ తీసుకుని చొరవ చూపారు. కొట్టడంలో దయా దాక్షిణ్యం చూపలేదు ఎవరు. చివరికి వాడిని స్టేషన్లో అప్పచెప్పి నాకు కృతజ్ఞత చెప్పి సెలవు తీసుకుని వెళ్ళాడు డబ్బు పోగొట్టుకోబోయిన పెద్ద మనిషి. నాకు చాలా ఆనందం వేసింది. వీళ్లకు బుద్ధి నేర్పాల్సిందే. నేనే లేకపోతే ఆ పెద్ద మనిషి డబ్బు పోవడం అటుంచి పాపం కొత్త చోట ఎంత ఇబ్బంది పడేవాడు. వెంటనే నాకు నా రూపాయి పావలా ఉన్న పర్సు నిడదవోలు స్టేషన్లో పోయినప్పుడు నేను బెజవాడ రావడానికి పడ్డ అవస్థ జ్ఞప్తికి వచ్చింది. మరి కాని కూడా మిగలలేదాయే. మర్నాడు సాయంత్రం సినిమా హాల్ దగ్గర టికెట్ కోసం తోసుకునే జనాన్ని చూస్తూ కౌంటర్ దగ్గరకు చేరడానికి ఆలోచిస్తున్నాను. నేను హామ్లెట్ మీద గల ఇష్టం కొద్దీ జనాన్ని తోసుకొనైనా వెళ్ళి టికెట్ సంపాదించడానికే నిశ్చయించాను. చొరబడ్డాను. ఇంతలో టప్ టప్ అని నా మీద వరుసగా 1 డజనుకు పైగా చేతులు పనిచేస్తున్నాయి. నేను చటుక్కున యువతలకు వచ్చేశాను. నా చుట్టూ పద్మవ్యూహంలాగా 10 మంది ఉన్నారు. వాళ్ళ చేతులు ఆడుతూనే ఉన్నాయి నా ఒంటి మీద. నేను ఆత్మరక్షణార్థం అటు ఇటు పరిగెత్తక తప్పింది కాదు. ఎటు పోయినా దెబ్బలు మాత్రం తప్పడం లేదు. భరించలేకపోయాను. గబాల్న పరుగు పుచ్చుకున్నాను. నన్ను వెంబడించి 25 గజాలు దాటకముందే పట్టుకో, ఎక్కడికి పోతావు దొంగ వెధవా అంటూ మొహం మీద బాదటం మొదలుపెట్టాడు హాఫ్ సూట్లో ఉన్న ఒక యువకుడు. అరే, వీడు నేను నిన్న పట్టుకున్న జేబు దొంగవాడే. ఏమిటి ఏమిటి అంటూ 4 పోగయ్యారు. దొంగ వెధవ, పర్సు కొట్టేసి పారిపోతున్నాడు అన్నాడు హాఫ్ సూట్ యువకుడు. నేను నిజం చెప్పబోయాను. నా మాట వినేదెవరు? ఎంత ఉన్నది పర్సులో అన్నారెవరో. 25 రూపాయలు అని నా పక్క జేబులోంచి పర్సు తీశాడు. అరే, ఆ పర్సు నాది కాదే. నా పర్సులో ఉన్నది 2.5 కంటే ఎక్కువ లేదే. పర్సులో నుంచి 25 రూపాయలు తీశాడు. నాకు అంతా అర్థమైంది. అందులో పెద్ద మనిషిగా కనిపించిన ఆయన్ని చూసి నేను తీయలేదండి అని అన్నాను దీనంగా. తీయకపోతే అది నీ జేబులోకి ఎట్లా వచ్చింది అని లాయర్ పాయింట్ లాగాడు. ఏమో, వీళ్లే నా జేబులో పర్సును పెట్టి నా మీద బనాయించారు. నేను చెప్పేది పూర్తి కాకమునుపే దొంగ బొంకుడు, దొంగ వేషాలు, గజటక్కరి అని 4 మూలల నుంచి గాలిలోనికి ప్రసారితమయ్యాయి. నీ మీద దొంగతనం అంటగట్టడానికి నీతో ఏమైనా విరోధమయ్యేనకి అన్నాడు పెద్ద మనిషి. లోకంలో చాలామంది ఇలాగే తమ పరిమితమైన ఆలోచనలతో ప్రతి విషయాన్ని నిర్ణయిస్తారు. పోనీ తమది తప్పు అభిప్రాయమేమో అనేది వారి బుద్ధికి తట్టదు. నేను నిన్న అనబోగానే ఇంకా చూస్తారేం, నలగబొడిచి స్టేషన్లో అప్పచెప్పక అంటూ 4 మూలల నుంచి ప్రేక్షక జనం అరిచింది. వాళ్ళు అరవడము కొట్టడము ఒకేసారి జరిగాయి. అబ్బా, నా దెబ్బలు భరించలేకపోయాను. ఏడ్చాను, బతిమాలాను, కాళ్ళు పట్టుకున్నాను. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారులా ఉంది. వీపుపై చేతులు పల్చబడినాయి. ఒక ఆయన, ఇంకేం కొడతారు, స్టేషన్లో అప్పచెప్పండి అని సలహా ఇచ్చాడు. చూడలేక, వీలు దొరికింది కదా అని నిన్న సాయంత్రం ఈయన జేబు కొడుతుండగా పట్టుకుని కొట్టానని ఈ పన్నాగం పన్ని నన్ను కొడుతున్నారు అన్నాను జాలి చూపిన పెద్ద మనిషితో. ఇంకేముంది, మళ్ళీ 1 డజన్ చేతులాడాయి. ఒక 5 నిమిషాలు. ఒక మొద్దు చెయ్యి వచ్చి నా దవడ మీద గట్టిగా తగిలింది. ఆ దెబ్బతో ముక్కు వెంట నోటి వెంట నెత్తురు జోరుగా కారడం మొదలుపెట్టింది. చూసి ఒక హృదయం గల పెద్ద మనిషి, ఇంకేం కొడతారయ్యా, మనిషి చస్తాడేమో,
ఏం కొట్టారో ఏమో, ఇకనైనా స్టేషన్లో అప్పచెప్పండి అన్నాడు. దొంగతనం చేయడమే గాక ఆ పెద్ద మనిషి మీదే తిరిగి దొంగతనం బనాయిస్తున్నావా అని అన్నాడు హాఫ్ సూట్ దొంగను చూసి. చూడండి ఈ రాస్కెల్ ఎంత టక్కరో అన్నాడు నిన్నటి దొంగ. దొంగ తెలివి భలే టక్కరి, చూస్తారేం, 4 ఉతకండి అని అన్నాడు ఉత్సాహంతో. అప్పుడే వచ్చి ఆనందిస్తున్న ఒక పల్లెటూరి ప్రేక్షక మహాశయుడు. ఇది చాలక సినిమా కూడా ఎక్కడ చెడగొట్టుకునేది, పోనిండి ఇక వెధవని అని తన దారిని చక్కబోయాడు నిన్నటి దొంగ. అసలు గల్లంతు దొంగతనమాయే. చూసేటప్పుడు ఆనందంతో ఒళ్ళు మరిచి చూసిన ప్రేక్షక జనం తిరిగి వెళ్ళేటప్పుడు తమ తమ జేబుల భద్రతను చూసుకున్నారు. పాపం ఏముంది, 3 పల్లెటూరి అమాయకుల జేబులు ఖాళీ. తరచూ ఇలా ఇటువంటి సమయాల్లో మోసపోయేది వాళ్లేగా. వెంటనే తమ డబ్బు పోయిందని గల్లంతు చేశారు. మళ్లీ జనంలో కలవరం బయలుదేరింది. నేను ఇప్పుడైనా నిజమైన దొంగ బయటపడతాడనే ఆనందంతో కారే రక్తాన్ని తుడుచుకుంటూ బయటపడి దొంగ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకెవరుంటారు, ఇందాకటి జేబు దొంగదే ఈ పనిని అంటున్నారు. నా గుండె ఆగిపోయింది. ఆలోచన లేదు. నిలువు గుడ్లు వేశాను. పారిపోయాడేమో, పట్టుకోండి అని అరుపులు. ఆ మాటలు వింటుంటే నా ఒళ్ళు గగురు పొడిచింది. నా మార్గం ఏమిటో నాకు తెలిసింది. నేను పారిపోవాలి. దొంగతనాన్ని నెత్తిన వేసుకొని అయితే మాత్రం ఏమిటి, పారిపోతాడేమో అని నాకు మహోపకారం చేసిన మార్గదర్శకుడైన ఆ అజ్ఞాత శ్రేయోభిలాషి రుణం ఎప్పుడు ఎలా తీర్చుకోగలను? వెంటనే దొంగతనాన్ని 1 కాదు 4 నెత్తిన వేసుకుని గబుక్కున ప్రక్క సందులోకి పరిగెత్తాను. మొదట్లో స్పష్టంగానూ పిమ్మట అస్పష్టంగానూ దొంగను పట్టుకోండి అని కేకలు వినిపించాయి కొంత దూరం వరకు. ఇదండి ఎస్ సూరి గారి రచన సత్యమే వజయతే. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.